కూడా చేస్తున్నాము. 2500 గజాలు అన్నది అది ప్రాజెక్ట్ ఇదేనండి. మొత్తం వచ్చి 2500 SFT అండి. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్, సౌత్ ఫేసింగ్. ఫస్ట్ ఫ్లోర్లోను 4th ఫ్లోర్లోను వేకెంట్ ఉన్నది. మీరు పైన పీవీసీ ప్యానల్ ఇచ్చేది చూసారా, ఫాల్ సీలింగ్ అంతా కూడా పీవీసీ వస్తుందండి. అండ్ వచ్చేది ఇక్కడ స్టీల్ రైలింగ్ వచ్చి కింద టెఫ్లాన్ గ్లాస్ వచ్చింది. ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కింద చూడండి నాన్ స్కిప్పబుల్ టైల్స్, 2x4 టైల్స్. అండ్ మీకు లిఫ్ట్ వచ్చేటప్పుడు బిగ్ విజన్ టెఫ్లాన్ గ్లాస్ వస్తుంది. ఇది గ్లాస్ లిఫ్ట్ అనమాట. మొత్తం పర్సన్ అయితే బయటకు ఎలివేట్ అవుతారు కనబడుతుంది. అంటే కొంతమందికి లిఫ్ట్ షవరింగ్ ఉంటుంది కదా, అది లేకుండా మొత్తం ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్, ఇంక్లూడింగ్ మెట్లు స్టెప్స్తో సహా అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చాం. క్లియర్గా ఒకసారి చూపిస్తాను చూడండి. టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఫ్రంట్ అంతా కూడా టేక్ వుడ్, చాలా పెద్ద టేక్ వుడ్ డోరు. తర్వాత వచ్చేటప్పటికి పైన సీలింగ్ 11 ఫీట్స్ అండి, 11 అడుగులు. ఎవరైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 10 అడుగులు 9.5 అడుగులు ఇస్తారు, కానీ మనం 11 ఫీట్ హైట్ ఇచ్చాము, ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఒకసారి క్లియర్గా లోపల కూడా చూడండి. టైల్స్ అన్నీ కూడా బ్రాండెడ్ టైల్సే. అది ఒకసారి చూడండి. హాల్, ఇది లివింగ్ హాల్ అండి. ఇది థిక్నెస్ అనమాట ఇది. అండ్ మీకు మస్కిటో మ్యాట్, ఈ మస్కిటో మ్యాట్ అనేది SS స్టీల్ గీజ్ వస్తుంది, స్టీల్ గీజ్. అండ్ 3 ర్యాక్లు ఉంటాయి దీనికి, క్లోజింగ్ చూసారా. అండ్ చుట్టూ గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేటప్పుడు LED లైట్లు ఇచ్చారు. ఇంకా వర్క్ డెకరేషన్ మొత్తం ఇదంతా కూడా దయచేసి గమనించండి. టోటల్ వర్క్ అంతా కూడా విత్ కబోర్డ్స్, చిమ్నీ, A to Z అనమాట. మీరు డైరెక్ట్గా గుమ్మడికాయ కట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని ఇంట్లోకి దిగడం మాత్రమే. ఓకేనండి. ఒకసారి ఇది కూడా చూద్దాం, లోపల రండి. దీనికి లివింగ్ హాల్కి కామన్ హాల్కి పార్టిషన్ అనమాట. ఇదంతా కూడా వుడ్ వర్క్ జరుగుతుంది. వుడ్ వర్క్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎంత కాస్ట్లీ మెటీరియల్ వాడుతున్నారో, వాటర్ ప్రూఫ్ మెటీరియల్ వాడుతున్నారో ఇదంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ మరో దేవుడి గది కూడా చాలా పెద్దదండి. ఇది సైజు 2500 SFT ఉంది కాబట్టి దేవుడి గది కూడా చాలా పెద్దది ఉంటుంది. మొత్తం కూడా మీకు గ్లాస్, స్మోకింగ్ గ్లాస్ ఇచ్చారు. UPVC విండోస్కి దీనికి కలిసి స్మోకింగ్ గ్లాస్ ఇచ్చారు. ఇదంతా కూడా హాల్ చూడండి. అది గెస్ట్ హాల్, ఇది లివింగ్ హాలు. అండ్ కామన్గా డైనింగ్ హాల్ కూడా వస్తుంది. టోటల్ మొత్తం ఒకసారి చూడండి. విండోస్కి ఇంకా గ్రిల్స్ వస్తాయండి. ఇక్కడ విండోస్కి ఇక్కడ గ్రిల్స్ వస్తాయి. పైన ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇక్కడ టీవీ కబోర్డ్ యూనిట్ జరుగుతుంది వర్క్. ఈ టీవీ కబోర్డ్ యూనిట్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు క్లియర్గా ఒకసారి పెడతాను. ఈ స్టార్టింగ్ స్టేజ్లో మాడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మీరు చేయించుకోవచ్చు. అలాగని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతే నెంబర్ కాల్ చేసి రండి, ఒకసారి చూపిస్తాను. డైనింగ్ హాల్లో మీకు ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి. ఇవి డైనింగ్ హాల్లో మనం సామాన్లు పెట్టుకుని ఆర్గనైజర్ అనమాట. ఇదంతా కూడా ఇది డైనింగ్ హాల్ సపరేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ రూమ్, ఇదంతా కూడా డైనింగ్ వస్తుంది. ఇదంతా హాలు, టీవీ కబోర్డ్ యూనిట్, L షేప్ సోఫా వేసుకోవచ్చు అనమాట దీనికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు చూడండి. ఇది గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చి వాష్ బేసిన్ ఇచ్చారు. క్లియర్ కట్గా మొత్తం మీకు చూపిస్తాను నేను. ఇదంతా వర్క్ జరుగుతుంది. 2500 SFT కావాలనుకుని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. ఎక్కువ మంది 2500 SFTలో సింగిల్ ఫ్లోర్ కావాలని అడుగుతున్నారు కదా. సౌత్ ఫేసింగ్ ఉన్నది, నాగమల్లి తోట సెంటర్ పాయింట్ అనమాట. అన్నిటికీ కూడా చాలా అనుకూలమైన ఏరియా ఇది. ఈ ఏరియాలో గజం వచ్చి 80 నుంచి 90 వేలు నడుస్తుందండి. మీకు టోటల్గా 2500 SFT. ఒకసారి రండి, వర్క్ చూసారా జరుగుతుంది. ఎంత క్లియర్గా ఎంత బాగా చేస్తున్నారు చూడండి వర్క్. ఇదంతా కూడా మంచిగా జరుగుతుందండి వర్క్. కిచెన్ చూడండి ఎంత పెద్ద ఉందో. మనం ఇంకా బెడ్రూమ్స్లోకి వెళ్ళలేదు. 3 బెడ్రూమ్లోకి హాల్ చూపించాను, లివింగ్ హాల్ చూపించాను, అండ్ కిచెన్ చూపించాను. కిచెన్ వచ్చి 2, ఇటువైపు ఒక ప్లాట్ఫామ్, ఇటువైపు ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ చిమ్లీ ఇచ్చాం, ఫ్యాబర్ కంపెనీ చిమ్లీ ఇచ్చాం. కాస్ట్లీ చిమ్లీ అండి ఇది. హై స్పీడ్గా స్మోక్ లాగుతుంది ఇది. ఓకే. అండ్ ఫ్రెష్ వాటర్ ట్యాపు, తర్వాత గ్రౌండ్ వాటర్ ట్యాపు. అండ్ మీకు ఇక్కడ కూడా వాష్ మిషన్ ఇదేంటిది ఆక్వాగార్డ్కి ప్రొవిజన్ ఇస్తాము. ఓకే. ఇదంతా చూడండి. ఇక్కడ వెంటిలేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది మీరు చూస్తే మీకు ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ వాష్ ఏరియా వచ్చేది చూసారా, 4x6, 6, 8, 7 మంచిది ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్కి స్టెప్ ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోవడం వాషింగ్ మిషన్. ఇక్కడ పని మనిషి వచ్చి సామాన్ క్లీన్ చేసుకునేలాగా. SS మొత్తం బ్రాండ్ అండి. మెయిన్ ఏంటంటే ఇందులో బ్రాండెడే వాడారు అన్ని. ఏంటంటే వుడ్ వర్క్ కంప్లీట్ చేసిస్తేనే కస్టమర్లు ఈ రోజులో అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు దీనికి మనం తీసాము. కానీ ఓనర్ గారు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. మోరోవర్ ఏంటంటే ఈ ఇంట్లో 5th ఫ్లోర్లో బిల్డర్ ఉంటున్నారండి. డైరెక్ట్గా 5th ఫ్లోర్లో బిల్డర్ గారు ఉంటున్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే బిల్డర్ గారిని అడగచ్చు. ఇక్కడ పలానా ప్రాబ్లం ఉంది. ఓకే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సార్. కబోర్డ్ వర్క్ అయిపోయింది చూసారు. ఇందులో ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది. ఒకసారి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్ద సైజే. మీకు స్క్రోలింగ్ భలే ఉంది చూసారా. మీకు ఎక్కడ కూడా మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న సౌండ్ కూడా రాదు, స్మూత్గా వెళ్ళిపోతుంది.
ఓకే. అండ్ థర్డ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, షూట్ ఉంటుంది, షవర్ ఉంటుంది. ఒకసారి క్లియర్గా మొత్తం చూడండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్క నుంచి పెద్ద బాల్కనీ వచ్చిందండి. ఇదిగోండి అవుట్ సైడ్ బాత్రూమ్ ఎల్ షేప్ బాల్కనీ వస్తుంది. ఒకసారి ఇలా ఇదంతా చూడండి, చూసారా ఎంత బాల్కనీ ఉంది. ఇక్కడ ఉయ్యాలు వేసుకోవడానికి కానీ, ఇక్కడ మళ్ళీ పెద్దది ఏదన్నా సెట్ వేసుకోవడానికి కానీ పనిచేస్తుంది. సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా పీవీసీ విండోస్. ఓకే, చూసారు కదా ఫస్ట్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి రండి. టోటల్గా ఈ ఏరియాలో గజం వచ్చి మీకు 80 నుంచి 90 వేలు నడుస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగు, అటాచ్డ్ బాత్రూము, కబోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది యూడిఎస్ వచ్చి 82 గజాలు వస్తుందండి. 82 గజాలు అంటే మీకు ఇక్కడ దగ్గర 64 లక్షలు దీనికే అయిపోతుందండి, ఓన్లీ సైట్ కాస్ట్. అదిగోండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో కబోర్డ్ వర్క్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా పెద్దది. ఇది 12 x 16 సైజ్ వస్తుంది నాకు తెలిసి. అండ్ అటాచ్డ్ బాత్రూము, ప్రతి గుమ్మానికి గ్రానైట్ ఫ్రేమ్ వస్తుందండి కామన్గా. ఇక్కడ మీకు గ్రిల్స్ వస్తాయి, ఇక్కడ హోల్స్ ఇచ్చాం కదా, ఇది ఐరన్ గ్రిల్స్ వస్తాయండి సెక్యూరిటీ పర్పస్. స్మోకీ గ్లాస్ అండి ఇది. మీకు గ్లాస్ అవుట్ సైడ్ కనబడేది కాదు, స్మోకీ గ్లాస్. తర్వాత మీకు ఎయిర్ కావాలనుకుంటే, వెంటిలేషన్ కావాలంటే ఇది వేసుకోవాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి ఇది కూడా చూడండి. ఈ సూట్ అది చూసారా ఎంత లగ్జరీగా, చాలా లగ్జరీగా ఉంటుందండి. మరి 1,60 లక్షల దగ్గర అవుతుందంటే మీకు ఎక్కువ అవుతుంది కదండి. దానికి తగ్గట్టు సామాన్లు కూడా పెట్టాల్సి వస్తుంది. అన్నీ కూడా కంపెనీవే, బ్రాండెడ్ ప్యారీవేర్ ఇచ్చింది. బాత్ సెన్స్ అంటే ఇది నెంబర్ 1 కంపెనీ ఇచ్చారు దీనికి. మొత్తం గ్రానైట్, ఈ టైల్స్ అన్నీ కూడా లగ్జరీ టైల్స్. ఇవన్నీ కూడా ర్యాక్లో నెంబర్ 1 క్వాలిటీ టైల్స్ తీసుకొచ్చి చేశారండి ఈయన. అపర్ణాలోని ర్యాక్లోని అన్నీ వాడారు. అండ్ నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఇంచుమించు అంతేనండి, 12-14 సైజు వస్తుంది. బెడ్రూమ్ సైజులు కూడా పెద్ద, ఎందుకంటే 2500 ఎస్ఎఫ్టీ. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అంటే మరి రూమ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయండి. ఇది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కాంబినేషన్ ఇచ్చారు. ఆ రూమ్లో బ్లూ ఇచ్చారు, బ్లూ వైట్ కాంబినేషన్. ఇందులో గ్రే అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్, ఫాల్ సీలింగ్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అలాగే దీనికి కింద వాచ్మెన్ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్. ఈ ఫ్లోర్లో మీకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అయినా సరే 2 కార్ పార్కింగ్ ఇచ్చే ఫెసిలిటీ ఓనర్ దగ్గర కల్పించారండి. పైన మీకు 5వ ఫ్లోర్లో బిల్డర్ ఉంటారు. మీరు ఒకసారి వచ్చి చూడండి, అన్నీ క్లియర్గా చూసారు అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం క్లియర్గా చూపించారు. ఫైనల్గా అక్కడ చెప్తాను బయట. కన్స్ట్రక్ట్ చేసిన 5 ఫ్లోర్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్స్కి పెట్టాము. సేల్స్కి పెట్టాము. ఇది ఎస్ఎఫ్టీ వచ్చి టోటల్గా 6500 పడుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టీ, ఎలక్ట్రికల్ తర్వాత లిఫ్ట్ అన్నీ కలిపి 6500 పడుతుంది. నెగోషియేషన్ అయితే ఓనర్తో వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇంకా మీకు జిఎస్టీ, ట్రాన్స్పోర్టేషన్కి, ఎలక్ట్రిసిటీకి వీటికి ఏమీ ఉండదు. టోటల్గా మొత్తం అంతా కలిపి ఎస్ఎఫ్టీ 6500 చెప్తున్నారు. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,60 లక్షలు, టోటల్గా 1,60 లక్షలు అవుతుంది. నెగోషియేషన్ అయితే ఉంటుందని ఓనర్ గారు చెప్తున్నారు. మీరు డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. ఫ్లాట్ చూడగానే ఆయన ఇక్కడే ఉంటారు, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. 500 ఎస్ఎఫ్టీకి గాను యూడిఎఫ్ వచ్చి 82 గజాలు వస్తుంది. 2500 ఎస్ఎఫ్టీకి 82 గజాలు వస్తుంది. ప్రైసింగ్ వచ్చేటప్పటికి 82 గజాలు అంటే ఇక్కడ 80,000 నడుస్తుంది, 90,000 నడుస్తుంది. 8 64 దగ్గర 64-65 లక్షల వరకు
మీకు ఇక్కడ సైట్ వాల్యూ పలుకుతుంది అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే బిల్డర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట. ఈయన చాలా ఫ్లాట్స్ కట్టారు, అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ స్టెప్స్ విషయానికి మొత్తం ఏదైనా సరే క్వాలిటీ పరంగా మీరు చూసుకోగలదు. మీరు ఇంజనీర్ తీసుకొచ్చి చూపించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. స్టెప్స్ కూడా గ్రానైట్ చూడండి, మొత్తం ఇవి కూడా కిందకి దిగేటప్పుడు చూపిస్తాను. మొత్తం గ్రానైట్. ఫ్రంట్ గేట్ కూడా మంచి గాల్వనైజ్ స్టీల్తో తయారు చేసిన గేట్ పెట్టారు, పెద్ద గేటు. కింద వచ్చి 2 కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇదిగోండి మళ్ళీ క్లోజింగ్ డోర్ కూడా ఇస్తున్నారు. గేటు అంతా కూడా మొత్తం గ్రానైట్ వస్తుంది. చూడండి ఇదంతా కూడా గ్రానైట్ వస్తుంది. ఈవీ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి దానికి ఈవీ పాయింట్ ఉంటుంది, ఆప్షన్ అనమాట ఇది. ఈవీ పాయింట్ 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి మీకు మొత్తం. టోటల్గా మళ్ళీ టెక్స్చర్ పెయింట్ ఇచ్చారు ఈ సైడ్నే. అదేంటంటే వాల్ క్రాక్స్ కానీ తర్వాత మీకు ఏంటంటే చాలా అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు క్రాక్ వస్తాయి. ఆ క్రాక్ రాకుండా మొత్తం టెక్స్చర్ పెయింట్ కానీ మొత్తం వాల్ క్రాక్ కుట్టి మొత్తం ఇచ్చారు. డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి రండి, విజిట్ చేయండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఇదంతా ఇదిగోండి, ఈ పెయింట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు వాల్ క్రాక్ అనేది రాదనమాట. ఒకసారి విజిట్కి రండి, చూడండి, మీకు నచ్చిన తర్వాత సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఇండివిజువల్గా ఉండాలి మాకు కావాలని చాలామంది అడుగుతున్నారండి. అందుకొరకు ఈ వీడియో చేస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.